ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము 2-3 సార్లు జరిగింది. ముల్కీ గో బ్యాక్ అనేది జరిగింది. తర్వాత 68-69లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 350 మంది దాకా ప్రాణాలు వాళ్ళు త్యాగం చేశారు. మొన్న 2000 నుంచి జరిగిన ఉద్యమం అయితే మన అందరి ఇప్పుడు బహుశా ఈ వింటున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ యువత అంతా కూడా ఏదో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. యువత ఎందుకంత స్పందించింది అంటే యువత వాళ్ళు ఆలోచించి ఏమిటంటే తెలంగాణ సమాజంలో ఉండేటువంటి సమస్యలు, తెలంగాణ సమాజంలో ఏం జరుగుతున్నది అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. రాడికల్ ఉద్యమాలు జరిగాయి, రాడికల్ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యువత తమ గురించి కాకుండా వాళ్ళు మొత్తంగా ఈ తెలంగాణ సమాజంలో ఎందుకు ఇంత హింస, ఎందుకు ఇంత సంక్షోభము, ఎందుకు ఇంత నిరుద్యోగము, ఎందుకు విద్యా వ్యవస్థ ఇలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ వస్తే, తమకంటూ ఒక అస్తిత్వం ఏర్పడితే ఆ అస్తిత్వం నుంచి ఒక నూతన తెలంగాణ నిర్మాణము చేసుకోగలమనేటువంటి ఒక అత్యంత విశ్వాసం మనకు కనిపించింది.